సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైన ఫలితాలే ఉన్నాయి. యోగించే శుక్రుడు కొంత తప్పుకున్నారు. కొంతకాలం పాటు శుక్రుడు తృతీయ భావంలో ఉంటారు. అయితే ఈ రాశి వారికి ప్రధానమైన బలం కుజుడు. ఇది ప్రధానమైనటువంటి బలం. కుజుడు ఉన్నంతసేపు మీన రాశి వారికి భయం ఉండదు. అలాగే బుద్ధుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే శుక్రుడు యోగిస్తే ఆర్థికంగా కొంత బాగుంటుంది. ఆయన తప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంత మనకింత శాలరీ వస్తుందని ఈఎంఐ పెట్టుకున్నామే, ఇప్పుడు అది తగ్గిపోయింది కదా, మనం ఈ డబ్బు ఎలా కట్టాలి, లేదా మనకి ఇంకో చోట నుండి డబ్బు వచ్చేది ఉంది, అందుకని ఇక్కడ అప్పు చేసాం, తీరా అక్కడ డబ్బు స్ట్రక్ అయిపోయింది, మనం వీడికి ఎలా ఇవ్వాలి, ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత భయం వేస్తూ ఉంటుంది మీన రాశి వాళ్ళకి. అలాగే మనకి ఏదో డబ్బు వస్తుందని ఫలానాది బుక్ చేసేసాం, ఈ డబ్బు ఆగిపోయింది, ఇప్పుడు దీనికి ఎలా కట్టాలి, ఈ సందర్భాలు ఈ వారంలో ఎక్కువ తారసపడుతూ ఉంటాయి. అయితే కుజుడు షష్ఠభావం మందు యోగిస్తూ ఉండడం వల్ల ఆయన కొంత రుణ బాధల నుండి బయటపడేస్తూ ఉంటారు. కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అదృష్టం అంత ఫేవర్ గా ఉండదు. పోలే మనం ఒక క్వశ్చన్ పేపర్ లో 10 క్వశ్చన్లు ఇవి వస్తాయని మనకి తెలిసిపోయి చదువుకోమంటే అందులో మనం 9 చదువు ఒకటి వదిలేస్తే ఒకటే వచ్చేస్తుంది ఎగ్జామ్ లో. అంత అదృష్టం అనమాట. అంత ఫేవర్ గా ఉండదు అది. కాబట్టి అదృష్టాన్ని నమ్ముకుని ఏ పని చేయకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మీ సొంత తెలివితేటలు, మీ యొక్క కష్టం, ఇవి రెండే మీరు ప్రధానంగా నమ్ముకోవాలి. ఆ నమ్ముకుని ముందుకు వెళ్ళిన నాడు ఈ గ్రహస్థితి ఏమీ చేయదు. మాయలో పడకూడదు. అంటే డ్రీమ్ ల్యాండ్ లో బతకూడదు. మనకి ఇది ఇలా అవుతుంది, అది అలా అవుతుంది అని అనుకోకూడదు, ఊహించుకోకూడదు. అటు వ్యయంలో రాహు ఉన్నప్పుడు ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకూడదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఒక ఎడ్జ్ మీద మీరు ట్రావెల్ చేస్తున్నారు, అటు అయినా పడిపోతారు, ఇటు అయినా పడిపోతారు. స్ట్రైట్ గానే వెళ్ళాలి. ఇది చాలా కష్టమైన ప్రయాణం అయినప్పటికీ కూడా ఆపకుండా ముందుకు వెళ్ళాలి. అలా వెళుతూనే ఉంటేనే మీన రాశి వాళ్ళు కొంత బాగుండగలుగుతారు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితిలో ఎప్పుడూ అదృష్టాన్ని నమ్మకూడదు. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అసలు మనకి ఇది ఫేవర్ గా జరుగుతుందేమో అనుకుని ఒక స్టెప్ వేస్తే ఖచ్చితంగా బొక్కబోర్లో పడిపోతాం. కాబట్టి ఈ టైంని చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఫేవర్ గానే ఉన్నట్టు ఉంటుంది, కానీ ఉండదు. మాయ. రాహు వ్యయంలో ఉన్నారు, ఏలినాటి శని. తేజో హానిర్ మతిర్ భ్రంశో మనఃపీడా భయంతద. బంధువులతో విరోధం దగ్గర నుండి బద్ధకం వరకు అన్ని వస్తాయి. చాలా జాగ్రత్తగా దాటంటే దైవబలం ముఖ్యం. ప్రతి శనివారం నాడు శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపం పెట్టాలి. ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేయాలి. అప్పుడే కొంత బాగుంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజున సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు.